నేనైతే చిన్న కూరగిన్నె అయితే తీసుకెళ్తాననమాట. ఎందుకంటే బిర్యానీ అయితే చేసుకోవాలనుకుంటున్నాము. అందువల్ల అయితే ఇంటికాడనే పచ్చిమిరపకాయలు ఇవన్నీ అయితే నాటున్నారు నాన్న. ప్రస్తుతానికి పుదీనా అయితే కావాలనమాట. పుదీనా అయితే ఇలా అయితే నాటి చిన్న కుండీలో అయితే ఇలా పెట్టున్నాడు. చాలా చెట్లు ఉన్నాయి అమ్మ వాళ్ళ ఇంటికాడ. చాలా అంటే చాలా ఉన్నాయి. అటనేసి గొబ్బు చెట్లు అవి ఇవి అనుకోపోతారు. కాదండి, టమాటా చెట్లు, కరివేపాకు చెట్లు అని చాలా చాలా ఉన్నాయి. మొత్తానికైతే కోసుకొని వచ్చి అయితే తరుగుతా ఉన్నాను అనమాట. చికెన్ బిర్యానీకి అన్ని చికెన్ లెగ్ పీసులు అయితే 7 తెచ్చాడు. నాకు ఒకటి సరిపోదనమాట. నీకైతే తేలేదువే అనేసి అన్నాడు. నేను మా ఆయనకు పెట్టుకుని నేనైతే లాగిచ్చేస్తాను. ఆయనకి లేదనేసి ఆయనకి తెలియదు. మొత్తానికైతే కట్ చేసేస్తాను అనమాట. ఎర్రగడ్డలు, ఆనియన్స్ ఇవన్నీ మిక్సీకి వేసుకునే దానికైతే కట్ చేసుకుంటాను. అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఉంటుంది నిజంగా పండగ లేకపోయినా మనకు పండగే అనమాట. నిజంగా మీకు కూడా అంతే కదా. మొత్తానికి అయితే అమ్మ వాళ్ళకి బిర్యానీ అయితే రాదనమాట. అందువల్ల అయితే నేనే చేస్తాను. చికెన్ బిర్యానీ అంటే గ్రీన్గా ఉంటుంది అనమాట బిర్యానీ. నిజంగా నేను ఒక హోటల్కి పోయాను. ఆడికి పోతే బిర్యానీ ఏంది గ్రీన్గా ఉంది, ఎప్పుడు తినలేదు నేను అలాగా. అదే ఫస్ట్ టైం అనమాట తినడము. ఇలా మనం కూడా ట్రై చేద్దాం అనేసి యూట్యూబ్ కొట్టి చూస్తే నాకైతే చూపించారనమాట. ఓహో ఇలా చేస్తే ఇలా వస్తుందా అనేసి అయితే చేశాను ఒకసారి ఇంటికాడైతే. సక్సెస్ సూపర్ టేస్ట్గా వచ్చిందనమాట. అందువల్ల అయితే మళ్ళీ అయితే ట్రై చేస్తాను. ట్రై కాదు, ఇది సూపర్గా వస్తుంది పక్కా. కాబట్టి చేస్తాను అనమాట. సూపర్గా వస్తేనే కదా చేస్తాను, లేకపోతే మా చెల్లి అమ్మో రాక్షసి ప్రాణాలు తీసేస్తుంది. కాబట్టి బాగా వస్తుంది అనేసి చేశాను అనమాట. పెరుగు చట్నీ అయితే మా చెల్లెలు అయితే కలిపి పెట్టేసింది. సైడ్ హెల్ప్లు కూడా బాగానే చేసింది, మెయిన్ హెల్ప్లు చేయదు. సైడ్ హెల్ప్లు చిన్న చిన్నవి కూరగాయలు కట్ చేసి ఇచ్చేది, ఏదో ఒలిసి ఇచ్చేది, ఇలాంటివి అయితే చేస్తూ ఉంటుంది. పెద్దదానిగా పుట్టితే ఇంక తప్పుతుందా పనులు? అన్నిటికీ పెద్దదానివమ్మ అంటూ ఉంటారు. అందువల్ల అన్నీ అయితే మనకే పెడతాయి. మీరు కూడా నాలాగా పెద్ద బిడ్డలాగా పుట్టారా? పెద్ద బిడ్డలాగా పుడితే తప్పదండోయ్, పెద్దోళ్ళం అయిపోతాము. చిన్నపిల్లలైనా పెద్దోళ్ళమే అయిపోతాం అనమాట. ఇంట్లో అందరికీ చిన్నపిల్లగా పుడితే చిన్నపిల్లగానే ఉంటుంది. వాళ్ళు ఎంత పెరిగినా ఏం చేసినా వాళ్ళు ముసలోళ్ళు అయిపోతాన్నా కూడా చిన్నపిల్ల 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 అనేసి అయితే చెప్తానే ఉంటారనమాట. మా పాప అయితే మార్నింగ్ నుంచి టిఫిన్ అవన్నీ చేస్తే తినలేదండి. రెండు ఇడ్లీ తినింది అంతే, అంతకు మించి తినలేదు. చికెన్ బిర్యానీ కోసం అయితే వెయిటింగ్ అనమాట. లక్కీ చికెన్ బిర్యానీ, సాంబార్ ఈ రెండు ఉంటే చాలు. బిర్యానీ అంటే అబ్బా ఆమెకి మన ఇది అమృతం చేసినట్టే అనమాట. మొత్తానికైతే చికెన్ చిల్లీ బిర్యానీ అయితే మసాలా అయితే మొత్తం పట్టేసింది. బిర్యానీకి టేస్ట్ ఉంటుంది, సూపర్ అనమాట. మొత్తానికైతే రెడీ అయిపోయింది. నేనైతే ప్లేట్కి అయితే వేసుకొని వచ్చి తింటున్నాను. నేను చెప్పాను కదా మా ఆయనకు పెట్టకుండా అయినా సరే నేను తినేస్తాను చికెన్ బిర్యానీ అనేసి. మొత్తానికైతే వేసుకొని వచ్చి బ్రహ్మాండంగా కూర్చొని లాగిస్తూ ఉన్నాను అనమాట. ఎంత సూపర్గా వచ్చిందంటే సూపర్గా అనమాట. అంటే కారము వేసుకోకుండా పచ్చిమిరపకాయలు ఇవన్నీ మిక్సీకి వేసి పెట్టించి చేయాలన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. మా బాబు కూడా మమ్మీ నాకు కావాలి అనేసి నా దగ్గరికి అయితే వస్తాడు. చూస్తూ ఉనండి, వచ్చేస్తాడు ఒక 5 నిమిషాలు. స్మెల్ అనేది వాడి దగ్గరికి అలా పోతుంది అనమాట. స్మెల్ పోగానే మా వాడైతే అస్సలే ఆగడు. ఇంట్లో ఉన్నాడు, వచ్చేసాడు చూసాడా. మొత్తానికైతే వచ్చి తినేస్తున్నాడు. సూపర్గా ఉందని చెప్తున్నాడు. ఇంక మా చేతు చెప్పాడంటే అది వేరే లెవెల్ అనమాట. పిల్లలు ఏంటంటే నిజాలే చెప్తారు కదా, వాళ్ళు నిజాలే చెప్పాడనమాట. మా పాప అయితే లేవంగానే ఇలా అయితే ముగ్గులు పెట్టేస్తుంది. మా పాప ఖాళీగా కనిపిస్తే ఇలా జమ్